రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నించే వారి గొంతు నొక్కడాలు అవినీతి అక్రమాల్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టికి విస్తృతంగా తీసుకెళ్లేందుకు జగన్ 2.0 యాప్ను ప్రారంభించినట్లు వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. స్థానిక గంగనమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జగన్ 2.0 సూపర్ యాప్ను పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సూపర్ యాప్ను 2 రోజుల క్రితం ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆవిష్కరణ కాగా శనివారం అన్ని నియోజకవర్గాలను ప్రధాన పార్టీ కార్యాలయాల్లో ఆవిష్కరించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య విలువల్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని గుర్తు చేశారు. తమ తప్పులను ఎవరు ప్రశ్నించినా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా వారిపై కేసులు పెడుతున్నట్టు తెలిపారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ఒక వర్గం మీడియా ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సమర్థిస్తుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభండాలు మోపడం చూస్తూనే ఉన్నామని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడం బెదిరించడం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అరాచకాల అక్రమాలకు తెలుగు రాష్ట్రాల్లోని యావత్ ప్రజానీకాన్ని తెలియపరచడం కోసమే జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను తీసుకొచ్చినట్లు శివకుమార్ తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎక్కడ ఏ అక్రమాలు జరిగినా తప్పిదం కనిపించడం యాప్లో నమోదు చేయాలని సూచించారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు మహిళా విభాగ అధ్యక్షులు కొంగర రాఘమంజరి కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనుబంధ కమిటీల నాయకులు తాడిబెని రమేష్, మైలా విజయనాయుడు, బూరెల దుర్గ, కటారి హరీష్, ఆనంపుడి రఘురామిరెడ్డి, చింక సురేష్, కాకి దేవ సహాయం, కాళిదాసు సత్యనారాయణ, పల్లె రోహిత్ షామిల్, కుర్ర జస్వంత్, గోలు సందీప్, పెదలంక వెంకటేశ్వరరావు, మల్లెబెని రాము, జి వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు కృష్ణ, నాగసరపు కృష్ణ, కామదుల స్వామి, ఈద్గా గౌ, సఖిదాస్ కిరణ్, పెళ్లి వీరయ్య, పేచింగ్ సుభాని, వంపుగల్ల కృష్ణ, షేక్ మీరావళి, మైలుబోయిన బాజీ, కుర్రశ్రీను, అత్తటి అమృతరాజు, చుక్క ఆనంద్, ఎంసీఏ శ్రీనివాస్, ధరణికోట మల్లి, నీలి అజయ్, మల్ట్లపూడి రాజేశ్వరరావు, శశి, మీరాంసా, శాంతి సాయి, వై సంపత్, ప్రేమ్ సాగర్, పిల్లి ప్రేమరాజ్, కాజావలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ని రిలీజ్ చేయటం జరిగింది. అలాగే నిన్న వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ యాప్ను రిలీజ్ చేయటం జరిగింది. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ యాప్ని రిలీజ్ చేస్తాం. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో దొక్కి మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎవరు ప్రశ్నించినా, ఎవరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా, లేదు ప్రభుత్వం యొక్క తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపినా వారి ఎడల కేసులు పెడతాం. రెండోది, ఎటు తిరిగి ఈ రాష్ట్రంలో ఒక వర్గం మీడియాలాగా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే మీడియాగా ఈరోజు మీడియా సంస్థలు కూడా విడిపోవటం చాలా బాధాకరంగా ఉంది. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా ఈరోజు ప్రభుత్వాలకి కొమ్ము కాయటం, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వారిని మేనేజ్ చేసే విధంగా అవాస్తవాల్ని, అంటే కూటమి ప్రభుత్వం తప్పు చేసినా కూడా అది ఒప్పులాగా, లేదు బహిరంగంగా తప్పు జరిగినా కూడా దాన్ని ప్రసారం చేయకుండా ఉండే విధంగా, అలాగే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఏమీ లేకపోయినా ఏదో జరుగుతున్నట్టు చూపించటం, ఇలాంటి అసాధారణ స్థితులు ఈరోజు మీడియా రంగంలో ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగటం మనందరం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సోషల్ మీడియా పెద్ద వేదిక అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎత్తి చూసినప్పుడు ఇంకో కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఏంటి అంటే, పోలీసుల ద్వారా ఏదైతే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఎక్స్లో పోస్ట్ చేసినా వాళ్ళ యొక్క పోలీసుల చేత వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టించి ఆ పోస్టుల్ని ఎత్తేయటం, లేదా
పెట్టిన వ్యక్తుల్ని బెదిరించే విధంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క వాయిస్ని యావత్ రాష్ట్రంలో తెలియజేయాలన్న ఉద్దేశంతో దీనికోసమే జగన్ 2.0 సూపర్ యాప్ని లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా 2.0 ఈ యాప్ ద్వారా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అయితేనే, కార్యకర్తలు అయితేనే, ప్రభుత్వం చేసే దుర్మార్గాలను కానీ ప్రభుత్వం చేసే తప్పిదాలని మనం ఈ యాప్ ద్వారా ప్రపంచానికి, అంటే తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలియజేసే విధంగా ఒక వాయిస్ ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చిన ఈ యాప్ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ దీన్ని డౌన్లోడ్ చేసుకొని, అలాగే మీ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఎక్కడ జరిగినా, ఏ చర్యలు జరిగినా మీ వాయిస్ ద్వారా దీంట్లో ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే తెనాలి నియోజకవర్గంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయటం, ఈ యాప్ని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా. జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన 2.0 సూపర్ యాప్ని మన మాజీ శాసనసభ్యులు అన్నబోతు శివకుమార్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ యాప్ని మన స్నేహితులకు కానీ, మన పార్టీ నాయకులకు కానీ అందరికీ ఉదాహరించి చెప్పి దీన్ని అందరికీ యాప్ని పంపించాలని కోరుకుంటూ సెలవు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నాబత్తున శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున జగనన్న 2.0 సూపర్ యాప్ని లాంచ్ చేయడం జరుగుతుంది తెనాలి పార్టీ ఆఫీస్ నుంచి. ఈ యాప్ లాంచింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలకి, నాయకులకి మధ్య వారధిలాగా ఈ యాప్ అనేది పనిచేస్తుంది. సోషల్ మీడియాలో మేము ఏదైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా వాయిస్ రేస్ చేసి ఏమన్నా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తే వాటిని ఆ రీచ్ని బట్టి వాటిని డిలీట్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా ఇంకొంచెం స్పీడ్గా మేము చేసే పనులు, కింద మా నాయకులు చేసే పనులని మేము పార్టీకి, మా పార్టీ క్యాడర్కి స్ట్రైట్గా అందించడానికి ఈ యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది.